హలో అండి, వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ప్రజెంట్ మేమైతే మా హస్బెండ్ బర్త్డే కోసం అయితే షాపింగ్ వెళ్తున్నాము. అండ్ తనకి డెకరేషన్ ఐటమ్స్ అండ్ కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఈరోజు డేట్ వచ్చేసి 4th Feb. 5th రోజు మా హస్బెండ్ బర్త్డే ఉంది. నైట్ కేక్ కటింగ్ కోసమని మా హస్బెండ్కి తెలియకుండా కార్ తీసుకొని నేను మా మరిది వచ్చేసాము. అంటే నా మరిదిని అడిగాను, వెళ్దాం ఇట్లా కేక్ కటింగ్ చేద్దాము అంటే సరే వెళ్దామని తెలియకుండా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము. ఇప్పుడైతే మేము మక్తల్లోని ఈ పాపులర్ బేకర్స్ అయితే వచ్చేసాము. ఇక్కడ కేక్ ఇక్కడనే పెద్ద షాప్ అన్నమాట, బేకరీ. ఈ మక్తల్లోనే పెద్ద బేకరీ అంటే ఇదే. అంటే కేక్స్ కానీ కుకీస్ కానీ ఇంకా ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మేము వచ్చిన రోజు కూడా ఫుల్ రష్ ఉండే. ఇక్కడ స్పెషల్ ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. మనం వేరే దగ్గర ఎక్కడ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నేనైతే కేక్స్ అన్నీ చూస్తున్నాను. కేక్ వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అది తీసుకున్నా. అండ్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడనే తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడనే మారుతి స్టోర్ అని కొద్దిగా సూపర్ మార్కెట్ ఉంటుంది. అండ్ మేము ఎప్పుడైతే ఊర్లో ఇక్కడ వస్తామో సిటీలోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడనే మాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ కానీ అండ్ షాప్ ఉంది కాబట్టి షాప్కి కొన్ని కావాల్సిన సామాన్లు కానీ ఇక్కడనే తీసుకొని వెళ్తాము. ఎందుకంటే మాకు జర్నీకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఏ చిన్న మెటీరియల్ కావాలన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని వచ్చినప్పుడే ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వెళ్తాము. ఇదైతే మా మక్తల్లో ఈ సిటీలోనే పెద్ద సూపర్ మార్కెట్ అయింది, రీసెంట్గానే అయ్యింది. అండ్ ఇక్కడనే మేము ఏమేమి కావాలో ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ అయితే ఇక్కడనే పర్చేస్ చేసాము. అండ్ నైట్ పడుకున్న తర్వాత టైం 12 అవుతుందని వచ్చేసాను. తీరా చూస్తే అది 45 minutes ముందు ఉంది. అంటే మ్యాక్సిమం ఒక 11:20 అవుతుంది అనుకోవచ్చు. అయితే నేను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ మాత్రమే తీసుకొని వచ్చాను. అండ్ మా బాబు కూడా పడుకోలేదు. అమ్మ నా బర్త్డేనా అని ఒకటే చేస్తుండు. అండ్ చిన్నగా నార్మల్ కేక్ కటింగ్ చేస్తే బాగుండదని చిన్నగా ఇలా ట్యాగ్స్ తెచ్చాను. అండ్ కొన్ని బెలూన్స్ అలా తీసుకొచ్చి ఇలా ప్రజెంట్ అయితే ఇట్లా అరేంజ్ చేశాను. అంటే స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువలోనే కొంచెం సింపుల్గా మంచిగా చేద్దాము అన్నట్టు జస్ట్ అలా హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేసి ఇలా బెలూన్స్ అయితే అరేంజ్ చేశాము. అండ్ మా మరిది అయితే స్టూల్ తెచ్చి దానికి ఇంకా క్లాత్ అవన్నీ వేస్తున్నారు. కేక్ వచ్చేసి ఇదే రెడ్ వెల్వెట్ కేక్ తీశాను. అంటే చాక్లెట్ కేక్ కూడా ఉండే, మళ్ళీ అది ఫ్రెష్ ఉందా లేదా అని డౌట్ వచ్చింది. అండ్ ఈ రెడ్ వెల్వెట్ కేక్ ఏంటి అంటే తీసుకునేటప్పుడు నీకు నచ్చకపోతే రిటర్న్ అమౌంట్ కూడా ఇస్తాను అని తను కాన్ఫిడెంట్గా చెప్పాడు కాబట్టి నేను ఈ రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నాను. అండ్ ప్రజెంట్ ఇలా డెకరేట్ చేశాను. అండ్ ఇదంతా ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. మా హస్బెండ్ అయితే పైన పడుకున్నారు. అండ్ టైం 12 అవుతుంది కాబట్టి నేను లేపడానికి పైకి వెళ్తున్నాను. తనైతే ఫుల్ నిద్రలో ఉన్నాడు. తనకి ఇంకా అర్థమైపోయింది ఏదో ప్లాన్ చేసింది అని. లేపితే కూడా అస్సలు లేవలేదు. రేపు మార్నింగ్ కట్ చేస్తా అని ఒకటే చిన్నపిల్లాడు ఎలా మారం చేశాడో అలా చేశాడు. అంటే ఫుల్ టైర్డ్ అయిపోయిండు డ్యూటీ చేసి. సో ఇంకా నేను లేదు ఇప్పుడే కట్ చేయాలి అని తనని బాగా లేపుతున్నాను అనమాట. ఫైనల్గా అయితే లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసారు. అంటే రెడీ అయితే ఏం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసారు. అండ్ ఎప్పుడు నేను ఏదన్నా సర్ప్రైజ్ చేసినా తను ఫేస్ అయితే సర్ప్రైజింగ్ ఫేస్ లాగా అసలు పెట్టాడు. ఏదో సరే ఓకే బర్త్డే వచ్చింది కేక్ కట్ చేద్దాం, ఇదొక ఫార్మాలిటీ ఉంది కదా అని ఏదో వచ్చి ఇంకా అలా కట్ చేసి నాకొక పీస్ తనకొక పీస్ అలా తినేసి స్లైస్ ఇంకా వెళ్ళి పడుకుంటాడు. అంతే, ప్రతిసారి ఇదే జరుగుతుంది. తనైతే ఓవర్ ఎక్సైట్మెంట్ ఏది ఫీల్ కాదు. అదే మన లేడీస్కి ఇట్లా ఏమైనా సర్ప్రైజ్ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అది కూడా వాళ్ళకి తెలీదు. అండ్ ఇప్పుడైతే మా బాబు కట్ చేస్తా అని కూర్చున్నాడు. అండ్ ఓవరాల్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఎవ్వరు మా అత్తయ్య మా మామయ్య ఇంకా ఎవ్వరు లేవలేదు. వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు. మార్నింగ్ నుంచి వాళ్ళ వర్క్ ఉంటుంది కాబట్టి ఇలా
టైర్డ్ అయిపోయి ఇంకా వాళ్ళని ఎందుకు లేపడము అని నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. మార్నింగ్ కేక్ ఇస్తే అయిపోతుందిలే అనుకున్నాను. ఇప్పుడైతే మా హస్బెండ్ అండ్ మా బాబు ఇద్దరు కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నారు. అండ్ మా బాబు ఫస్ట్ నేను తినిపిస్తా అని అంటుండు. స్టార్టింగ్ నుంచి అయినా నా బర్త్డేనా అని అడుగుతుండ్రు. అండ్ ఓవరాల్గా వాళ్ళ డాడీకి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పేసి తనకు ఒక స్లైస్ కేక్ అయితే పెట్టేశాడు. అండ్ నెక్స్ట్ తనకి పెట్టమని ఫోర్స్ చేస్తే ఇంకా కేక్ పెడుతున్నాడు. నైట్ టైం ఎందుకు కేక్ నేనే వద్దు అన్నా, బట్ తినేసాడు. ఇంకా ఓకే చిన్న స్లైసే కదా అనేసి ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ మా హస్బెండ్ మా మరిది వాళ్ళ పాపని పిలుస్తున్నారు. తను కూడా లేచి వచ్చేసింది. లైట్స్ అన్నీ ఆన్ చేసే వరకు మా మరిది వాళ్ళ ఇద్దరు పిల్లలు అయితే లేచి కూర్చున్నారు. అండ్ కేక్ పెడుతురా అంటే కూడా రాలేదు. వాళ్ళు నిద్రలో అలానే ఉండిపోయారు. అండ్ నేను ఇప్పుడు కేక్ పెడుతున్నాను. అండ్ తను ఆట పట్టిస్తున్నాను. ఇక్కడ నిలబడు అక్కడ నిలబడు అని ఒకటే ఆట పట్టించి రౌండ్ ఒక చుట్టూ అయితే తిప్పేశాడు. ఓవరాల్గా కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ రెడ్ వెల్వెట్ కేక్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. చాక్లెట్ కేక్ నా ఫేవరెట్ అయితే చాక్లెట్ కేకే. అండ్ మా హస్బెండ్ బర్త్డే అయినా నా బర్త్డే అయినా చాక్లెట్ కేకే తెస్తాము. అండ్ ఫస్ట్ టైం రెడ్ వెల్వెట్ కేక్ టేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మేమున్న విలేజ్లో ఆ మక్తల్లోనే ఫస్ట్ నెంబర్ 1 బేకరీ అంటే పాపులర్ బేకరీయే. మిగతా బేకరీస్ కూడా ఉంటాయి, బట్ కేక్ అంత టేస్ట్ ఉండదు, మనీ వేస్ట్ అని మేము అందుకే అంత దూరం నుంచి అయినా సరే తిన్నది మంచిగా తృప్తిగా తినాలి అని అలా కేక్ తెచ్చుకొని ఇలా బర్త్డే చేసుకుంటాము. ఇక్కడ ఏ అకేషన్ అయినా ఏ బర్త్డే పార్టీస్ ఏవైనా సరే అక్కడనే వెళ్ళి తెచ్చుకుంటాము. అండ్ ఒక 2 days ముందు మనం ఆర్డర్ ఇస్తే కూడా మనం చూపించిన విధంగా వాళ్ళు కేక్ అయితే మనకి రెడీ చేసి ఇస్తారు. అండ్ మా మరిది పిల్లలు అయితే ఫుల్ నిద్రలో ఉన్నారు. అండ్ వాళ్ళు కేక్ తినిపించడానికి ట్రై చేసినా తినలేరు. లైట్ వేయగానే వాళ్ళు లేచి కూర్చున్నారు ఏమవుతుందో అని. అండ్ మా బాబు అయితే అస్సలు పడుకోనే లేదు, 1 minute కూడా పడుకోలేదు. అండ్ నేను మాటికి మొబైల్ చెక్ చూస్తున్నాను కాబట్టి తను కూడా లేచి అలానే కూర్చొని ఉండి డెకరేషన్ చేయడానికి హెల్ప్ చేసిండు అంతే. మార్నింగ్ లేవగానే ఇలా టెంపుల్కి వచ్చేసాము. మా ఇంటి దేవుడు భీమరయ్య అంటే ఆంజనేయ స్వామియే. ఇక్కడనే మేము ఎప్పుడు ఏమున్నా ఫస్ట్ ఇక్కడనే దర్శనం చేసుకుంటాము. అండ్ మా హస్బెండ్ అయితే మొత్తం క్లీన్ చేసి దేవుణ్ణి పూజిస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళలేదు, లేడీస్ అలో లేదు అని నేను బయట నుంచే వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ అంతా క్లీన్ చేసేసి దీపం పెట్టి అండ్ కొద్దిగా నైవేద్యం టెంకాయ అలా కొట్టేసి పూజ చేస్తున్నాము. ఇక్కడ ప్రజెంట్ అయితే ఎవరు ఫండ్స్ ఇవ్వలేదు. అండ్ టెంపుల్ కూడా కట్టాలి అని ఎవరికి ఇంకా థాట్ రాలేదు. సో కానీ ఇక్కడ ప్రతి ఉగాదికి మంచిగా ఉత్సవాలు అయితే అవుతాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పూజించుకొని అండ్ వాళ్ళు ఇక్కడనే ప్రసాదం వండుకొని తిని మరీ వెళ్ళిపోతారు నైట్ వరకు. ఉగాది రోజు మాత్రం ఇక్కడనే మస్తు జరుగుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.